ఇలా కొద్దిగా అడుగు సమానంగా ఉన్నటువంటి గిన్నె తీసుకొని పెట్టుకొని దీనిపైన ఒక ఫిల్టర్ పెట్టుకొని దీంట్లో నిమ్మరసం తీసినట్టయితే మనం తర్వాత గింజలు తీయాల్సిన పని ఉండదు, గింజలన్నీ పైనే ఉండిపోతాయి. ఇప్పుడు మనం నిమ్మరసం తీద్దాం. ఇలా నిమ్మరసం తీసేటప్పుడు మనం కట్ చేసేటప్పుడు కూడా కాయని ఇలా అడ్డంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి, రసం బాగా వస్తుంది. మనం కాయలు తీసుకునేటప్పుడు నిమ్మకాయ పైన ఉన్నటువంటి తొక్క పల్చగా ఉండేటువంటి కాయలు తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుంది. అదే మనకు ఈ విధంగా మందంగా తోలు మందంగా ఉన్నటువంటి తీసుకుంటే రసం తక్కువగా వస్తుంది. ఇంకొకటి కొంచెం ఎల్లో కలర్ ఉన్నటువంటి కాయలు తీసుకున్నట్టయితే రసం బాగా వస్తుంది. మరి ఇలా నిమ్మరసం తీసేటువంటి ఈ చెక్క ఇంట్లో లేనప్పుడు, ఇవి ప్లాస్టిక్వి దొరుకుతాయి, చెక్కవి దొరుకుతాయి. ఇది లేనప్పుడు మనం చేయితో ఎలా తీస్తే బాగుంటుంది అనేది చూద్దాం. ఇలా అన్న తర్వాత ఈ విధంగా రసం పిండాలి. ఈ విధంగా అన్న తర్వాత మన బొటన వేళ్ళని ఈ విధంగా పెట్టి నిమ్మ చెక్కని ఇలా తిప్పేసి ఈ చూపుడు వేలుతోటి ఇలా అన్నట్టయితే రసం మొత్తం పూర్తిగా వస్తుంది. మన చేదు, ఈ బొటన వేళ్ళకు ఉన్నటువంటి చేదు ఇంకొక దానికి రాదు. ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనం తీసిన రసం ఇగో ఈ విధంగా ఉంది చూడండి, ఒక్క గింజ కూడా రాలేదు. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్తో కానీ లేదా ఏదైనా కప్తో కానీ కొలుచుకోవచ్చు. నేను ఈ చిన్న గ్లాస్తో కొలుస్తున్నాను. ఒక గ్లాస్ రసం తీసుకుంటాను.